హలో హాయ్ అండి. మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు మాట్లాడలేను, వచ్చినాక మాట్లాడతా. ఓకే, మరి చూస్తుండండి మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం కథ అనేది. మయ్యి ఎక్కడ పోతున్నాం మయ్యి మనం? ఆ ఊరికి కర్నూలుకా? పోదామా కర్నూలుకి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారని నేను అనుకుంటే సరిపోదు, మీరు కూడా కామెంట్ అయితే చేసి చెప్పండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కొంచెం సపోర్ట్ చేయటం లేదు, లైక్ చేయటం లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మన వీడియోస్కి లైక్ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు కూడా ఇంకొంచెం ఎనర్జీ అయితే వస్తుంది. నా వీడియోస్ చూస్తున్నారు, మీకోసం నేను వీడియోస్ పెట్టాలనైతే. ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిజంగా అండి, ఆర్మీ హస్బెండ్స్ అయితే దొరకరన్నమాట. దొరికినప్పుడే మనం పండగ చేసుకునాలి. ఎందుకంటే వీళ్ళకి టైం అనేది అస్సలు ఉండదు. వాళ్ళ డ్యూటీ పర్పస్ మీద చాలా అంటే చాలా బిజీగా ఉంటారు ప్రతి ఒక్కరు, మన ఆర్మీ అన్న వాళ్ళు కూడా. అందుకే ఓ వదినళ్ళు, ఓ చెల్లెళ్ళు, ఓ మరదళ్ళు, మీరందరూ ఒక సతాయి వాకండి మా అన్నలని. అర్థమవుతుందా? వాళ్ళకి టైం దొరికినప్పుడు మీరు దాన్ని మంచిగా యూజ్ చేసుకున్నారన్నమాట. అంటే సంథింగ్ నేను చూడండి, ఈరోజు లైనింగ్ తీసుకున్నాలా, ఓన్లీ ఒక ఫోటో దిగాల బావా, పిల్లలకి స్కూల్లో ఫోటో అడుగుతున్నారని ఇది చూడండి ఎంత మంచిగా షాపింగ్కి అయితే తీసుకుపోయినా. మీరు కూడా నాలుగడ తెలివి యూజ్ చేయండి, అట్లయితేనే సరిపోతుంది. మొత్తం సరిపోతుంది, లేదంటే కష్టము. వీళ్ళైతే వీళ్ళకుండే డ్యూటీ ప్రెజర్లో వాళ్ళకి అసలు టైం దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టం. నిజంగా అండి, మన ఆర్మీ అన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునేంత టైం కూడా ఉండదు మాట, అంత బిజీగా ఉంటారు. ఒక్క ఈ ప్రొఫెషనే కాదండి, చాలామంది మాట. ఇంకో అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అన్న ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, రైల్వే కానీ, టీచర్స్ కానీ, సంథింగ్ ఇంకా ఏదైనా కూడా వాళ్ళకు కూడా ఉండదు. ఎందుకంటే డ్యూటీ ప్రెజర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఊరికనే వాళ్ళు మనకి 40,000, 50,000, లక్షలు జీతాలు అయితే ఇవ్వరు కదా. అదే మాట నేను చెప్తున్నా. మీరు కూడా ప్రతి ఒక్కరు మీ హస్బెండ్స్ ఏ జాబ్ అయినా ఏమైనా చేయండి, మీకు టైం దొరికినప్పుడే ఏదో ఒకటి సాకేపి బయటికి పట్టుకుపోయినారనుకో, ఆ రోజు మొత్తం కొనేసేసుకున్నాలా. నేను మాత్రం ఇక్కడ బయటికి లైనింగ్ అని అయితే వెళ్ళి ఒక ఫోటోకి అని అయితే వెళ్ళామండి. అంటే బాబుకి ఫోటో దింపాలండి, అందుకోసం మాట. స్కూల్లో అయితే గ్రూప్ ఫోటో అడిగినారు, అందరం కలిసి వెళ్ళిన వెంటనే ఒక గ్రూప్ ఫోటో దిగినాం. తర్వాత లైనింగ్ తీసుకున్నాలని ఒక బట్టల షాప్కి అయితే తీసుకుని వెళ్ళినాను. అక్కడ బట్టల షాప్లో నేను లైనింగ్ తీసుకోకుండా మిగతా డ్రెస్సులు అయితే కొన్నానమాట. బాగా మూత మోగించిన మా బావకి ఈరోజైతే. అవును, మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఏదో ఒక చిన్న సామాన్ అని చెప్పి బయటికి వెళ్ళి బాగా మూత మోగించినారా? చేసింటే కామెంట్ చేసి చెప్పండి. అక్కడ నుంచి వచ్చేసేసి ఇక్కడ సర్కుల్ షాప్కి అయితే వచ్చినామన్నమాట. బట్టల షాప్లో చూసేసుకొని డ్రెస్సెస్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ సర్కుల్ షాప్ ఉంటే సర్కులకి అయితే వచ్చేసినామండి. అంటే మన భాషలో చెప్పాలంటే పచారు కొట్టు అంగడి అంటే గుర్తొచ్చిందండి. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు కోంటే అంగడికి అయితే పోయేదాన్ని. మా ఏరియాలో ఉన్న కోంటే అంగడికి పోతే దగ్గర 5 నుంచి 10 నిమిషాలు క్యూలో నిలబడి కొంటయ్యే ఇయ్యనే అడుక్కునాలి. అంత జనాభా ఉంటారన్నమాట, అంత క్యూ ఉంటారు. నన్నైతే మా ముసలిది ఒక్క పెళ్ళి దేప ఆకులు దేపని అయితే పంపించేది. ఇప్పుడు మనం ఇవన్నీ మాల్స్ వచ్చేసినాయి కాబట్టి అన్నీ అక్కడ పెట్టేశారు. మనకు కావాల్సిన సామాన్లు అయితే తీసేసుకొని ఇంటికి వేయించుకొని ఇంటికైతే రావచ్చండి. ఈరోజు మేము కూడా బిల్లు వేయించుకొని ఇంటికైతే వచ్చేసినామండి. చికెన్ అయితే తీసుకొచ్చినాను, ఇంకా చికెన్ అయితే చేయాలి. చూడండి నా బ్యాగ్ ఎంత ఫుల్ అయిపోయిందో చూడండి. ఎన్ని సామాన్లు దొరికింది సందని ఇంకా అన్ని సామాన్లు అయితే తెచ్చేసినానండి. చికెన్ కూడా తెచ్చినాము, ఇంకా చికెన్ అయితే వండాలి. హస్బెండ్స్ మన కోసం సపరేట్గా టైం ఇవ్వలేరండి. అందుకే దొరికినప్పుడే మనం మంచిగా దూగులో దులిపేయాలన్నమాట, ఇలా ఖర్చు పెట్టి. ఇవైతే నిన్న తీసుకొచ్చిన సామాన్లు అండి. నిన్న బయట నుంచి వచ్చినంటేనే బాగా అలసిపోయినమాట. అందులో వస్తా చికెన్ కూడా తీసుకొచ్చుకున్నాం, చాలా రోజులు అయిందని. ఇంకా చికెన్ తెచ్చినాక ఎట్లా పని అయితే ఉంటుంది కదా, అందుకే మంచిగా చికెన్ అయితే చేసుకొని తిన్నమాట. చికెన్ అలాగే పులావ్ అన్నం అయితే వండినాను. ఇంతకుముందు పన్నీర్ వేసింటే దాంట్లో కొంచెం మసాలా ఎక్కువైంది, మా బావకి నచ్చలేమాట, కొంచెం తిట్టినాడు. పిల్లలు కూడా ఇష్టంగా తినలే. అందుకే నిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని చికెన్ అదే పని ఓపిక్గా మంచిగా చేసిన. టేస్ట్ మాత్రం అద్దుస్తుంది. సరే ఏం తెచ్చుకున్నాను అనేది చూపించేస్తా, చూపించకుంటే ఎట్లా. ఇవైతే చూడండి సొంగలు, మనకెళ్ళైతే చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి. నాకైతే ఇది ప్యాకెట్ అయితే 30 రూపీస్ అయితే పడిందండి ఒక్కొక్కటి. పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి 2 వెరైటీస్ అయితే తీసుకొచ్చినాను. చూడండి, మా బావకు టైం ఉండదు, దొరికినప్పుడు ఇవన్నీ మనకి తెచ్చుకున్నాలా. దొరికిందే సందని. ఇవైతే ఏ లాకులండి ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ ఇవి ఏమంటారు, కలంగడి పండు విత్తనాలు. ఇవి చికెన్ లేక్ వేస్తే బాగుంటుందండి, వీటికి గ్రేవీ. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నూడిల్స్ మసాలా అయితే ఒకటి తీసుకొచ్చుకున్నా. నెక్స్ట్
ఫ్రైడ్ రైస్ మసాలా. నేనైతే ఇవి యూజ్ చేశానండి, నిజంగా చాలా బాగుంటాయి. మీరు కూడా యూజ్ చేయండి, ఎవరన్నా వాడుతుంటే బాగుంటాయి. టేస్ట్ మాత్రం బయట కన్నా ఇదే బాగుంటుంది. మీరు ఇంకొకసారి బయట తినరమాట ఇది యూజ్ చేస్తే. నెక్స్ట్ చెక్క, ఇంకా కొంచెం సోంపు అయితే తీసుకొచ్చినమాట. వంట సోడా అండి, చాలా రోజులు అయిపోయి వంట సోడా అయితే తీసుకొచ్చినాను. నెక్స్ట్ లవంగ, ఇవి పెప్పర్ అండి, మిరియాల రసానికని మిరియాలు అయితే తీసుకొచ్చుకున్నాం. ఇంకా వచ్చేసి మినప్పప్పు కూడా అయితే తీసుకొని వచ్చిన అనమాట. నిన్నైతే ఇవన్నీ నేను దొరికింది సందని ఇవన్నీ కొనుక్కొని వచ్చుకున్నా. దగ్గర మాకు 4,000 అయితే ఖతం అయిపోయినాయి. నేను షాపింగ్ మాల్కి కూడా పోయినా కదా, ఏం ఒక్క డ్రెస్ తీసుకోలేనా అనుకుంటారు. మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. డ్రెస్ తీసుకున్నా కానీ నాకు కాదు, అంటే మా బావకి అక్క రాఖీ కట్టింది. అందుకే రాఖీ కట్టినందుకు మనం ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అందుకే మాట అక్క కోసం అయితే ఒక డ్రెస్ తీసుకున్నా. తనకైతే ఇంకా డ్రెస్ అయితే ఇచ్చేసిన, అందుకే దాన్ని అయితే వీడియో తీయలేదు. అంతే మాట. సరే మరి ఈ వీడియోని లాస్ట్ వరకు చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి నా వీడియోస్ని ఇలానే చూసి నాకు ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే కన్నా ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. మీరు పెట్టే కామెంట్, మీరు పెట్టే లైక్ నా వీడియోకి మంచి బూస్ట్ని అయితే ఇస్తుంది. మీరు పెట్టే లైక్, మీరు పెట్టే కామెంట్ వల్లనే యూట్యూబ్ నన్ను ఇంకొక 10 మందికి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తుంది. ప్లీజ్ అబ్బా. ఓకే మరి, బై.